మండపం గత 2 రోజుల నుంచి ప్రతిరోజు టీవీలో కనపడుతుంది. G20 సందర్భంగా ఇది న్యూస్లో ఉంది. ఈ భారత మండపం యొక్క విశేషాలు ఏంటి, దీనిలో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. భారత మండపం మీరు వినే ఉంటారు. న్యూఢిల్లీలో ప్రగతి మైదానం అని చాలా పెద్ద ప్లేస్ ఉంది. అక్కడ చాలా ఈవెంట్స్ అయినా జరుగుతుంటాయి. దానిలో 123 ఏకర్స్ 123 ఎకరాల్లో కట్టారనమాట. ఈ భారత మండపంలో మనం రకరకాల మీటింగ్స్, సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏదైనా కండక్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో వరల్డ్ క్లాస్లో, ప్రపంచంలో ఇటువంటి వరల్డ్ క్లాస్ది అంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ ఇది అనమాట. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎగ్జిబిషన్ సెంటర్ కూడా దీనిలో ఉంది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ కూడా భారత మండపం లోపల ఉంది. ఇప్పుడు G20 వేదిక అదే, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. ఈ భారత మండపం ఎదురుగా పెద్ద 27 అడుగుల నటరాజ కాంస్య విగ్రహం ఉందన్నమాట. ఈ నటరాజ కాంస్య విగ్రహం అష్టధాతువులతో చేశారు. 18 టన్నుల బరువు ఉన్నది అష్టధాతువులతో చేశారు. దానిలో బంగారం, వెండి అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, జింక్, టిన్, ఐరన్, మెర్క్యూరీ. అష్టధాతువులు అంటే 8 ఎలిమెంట్స్ అనమాట. దానిలో గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, జింక్, టిన్, ఐరన్, మెర్క్యూరీ ఇవన్నీ కలిపి చేశారనమాట. దీన్ని తమిళనాడుకి చెందిన శిల్పకారుడి టీం, రాధాకృష్ణ సపతి గారి టీంతో తయారు చేయబడింది అనమాట. మీకు తెలుసు ఈ నటరాజ విగ్రహాలు తమిళనాడులో చోళుల టైంలో చాలా ఫేమస్ అనమాట. అప్పట్లో ఇవి చాలా బాగా తయారు చేసేవాళ్ళు. ఇప్పుడున్న ఈ 27 అడుగుల నటరాజ విగ్రహం ఏదైతే భారత మండపం ఎదురుగా ఉందో దానికి సంబంధించి కూడా ఒక టెక్నిక్ వాడారు. లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్ అంటాం. లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్ మీద యూపీఎస్సీలో కూడా ఇంతకుముందు క్వశ్చన్ వచ్చిందనమాట. ఏంటి టెక్నిక్ అంటే, ముందు మనం అనుకున్న రూపాన్ని మైనంతో, వ్యాక్స్తో తయారు చేస్తాం. దాని తర్వాత మనం అనుకున్న ఎలిమెంట్ అక్కడ పెట్టేసి, అక్కడ పెట్టి ఆ పూతలాగా దానిపైన వేస్తాం అనమాట. తర్వాత వ్యాక్స్ దానిలోని తీసేసి అసలు రూపం బయటకు వస్తుంది అనమాట. ఇదే లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నాలజీ. దీన్ని NCERT పుస్తకం కూడా రాశారనమాట. సిరే పెర్దు అని చెప్పి, CIREPERDU, సిరే పెర్దు అనే టెక్నాలజీ గురించి రాశారు NCERT బుక్లో. దీని మీద క్వశ్చన్ కూడా రావచ్చు. ముందుగా మైనంతో మనం అనుకున్న షేప్ తయారు చేస్తాం. అది దాని తర్వాత దానిపైన మన ఎలిమెంట్తో, ఏ ఎలిమెంట్తో అయితే ఆ విగ్రహాన్ని తయారు చేద్దాం అనుకుంటామో దాన్ని ఒక పూతలాగా చేస్తాం అనమాట. తర్వాత దాన్ని ఆరనిచ్చి ఆ మైనం దానిలో తీసేస్తే మనకి అసలు విగ్రహం బయటకు వస్తుంది అనమాట. సో ఇదే టెక్నాలజీ చాలా న్యూస్లో ఉంది. అయితే ఒక్కసారి ఇది కనుక మనం చూస్తే భారత మండపంలో ఈ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ మనం కనుక విజిట్ చేస్తే, ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో G20 ఈవెంట్, ఒక హాల్ మొత్తం యోగా సంబంధించిన పిక్చర్స్, యోగా పోస్చర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకో హాల్లో మనం చూస్తే కనుక ఈ పంచభూతాలకు సంబంధించిన లెటర్స్ అని రాస్తున్నాయి అనమాట. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి ఇవన్నీ పంచభూతాలు అనమాట. ఈ లెటర్స్ అన్నీ కూడా హిందీ భాషలో అక్కడ రాస్తున్నాయి అద్భుతంగా. దాంతోపాటు ట్రైబల్ ఆర్ట్స్, కల్చరు, తర్వాత రకరకాల పెయింటింగ్స్, ఇండియన్ కల్చర్, డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ వరల్డ్ లీడర్స్ అందరికీ తెలిసేలా అక్కడ మొత్తం ఉందన్నమాట. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్లో ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి అన్ని లెవెల్స్లో. మొత్తం అది చూస్తే కనుక భారత మండపం ఇండియన్ డైవర్సిటీ కల్చర్ మనకు కనిపిస్తుంది. మీరు చూస్తుంటే కనుక ఇండియాలో 60 సిటీస్లో 200 ఈవెంట్స్ పెట్టారు. ఈ మొత్తం G20 ఈవెంట్స్ అన్నీ కూడా 60 సిటీస్లో 200 ఈవెంట్స్ అనమాట. ఇండియన్ డైవర్సిటీ ప్రపంచం మొత్తానికి తెలియడానికి ఇన్ని ఈవెంట్స్ పెట్టారు. ఆ ఈవెంట్స్ అన్నీ ఒకటే చోట వరల్డ్ లీడర్స్ కనిపించడానికి, ఇండియన్ డైవర్సిటీ మొత్తం ఒకటే చోట కనిపించడానికి దాదాపు మొత్తం ఇండియా మొత్తాన్ని భారత మండపంలో కల్చరల్ డైవర్సిటీని రిప్రజెంట్ చేసేలా కట్టారంట. అంత అద్భుతంగా తీసుకొచ్చారు. అక్కడ మనం చూస్తే కనుక శంకు ఆకారంలో ఈ భారత మండపం ఉంటుందంట. శంకు ఆకారంలో దీన్ని కల్చరల్ కారిడార్, భారతదేశానికి ఒక సాంస్కృతిక కారిడార్ అని కూడా అంటున్నారనమాట. లార్డ్ బసవేశ్వర యొక్క అనుభవ మండప అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ భారత మండపాన్ని కట్టారంట. మన బసవేశ్వర మనం వినే ఉంటాం ఈ పేరు. లార్డ్ బసవేశ్వర ఆయన యొక్క అనుభవ మండప అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ భారత మండపాన్ని కట్టారంట. సో దీనిలో మనం చూస్తే చాలా పంచభూతాలు థీమ్స్ ఉంటాయి, అన్ని రకాల థీమ్స్ ఉంటాయి అనమాట. దీనిలో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చరు, దాంతోపాటు 5G నెట్వర్క్తో హై స్పీడ్ 10 Gbps పనిచేస్తుంది ఇంటర్నెట్ కూడా అక్కడ. 10 Gbps ఇంత ఫాస్ట్గా పనిచేస్తుంది, వరల్డ్ లీడర్స్కి ఎటువంటి అంతరాయం లేకుండా అనమాట. సో ఇదంతా భారత మండపంలో అద్భుతమైన విశేషాలు.